చిన్న వయసులోనే దేవుని యొక్క పిలుపుని అందుకొని సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి అనేటువంటి ఆజ్ఞను చేతకొని అనేక దేశాలలో దేవుని చేత బలమైనటువంటి సాధనంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, ప్రియులు, సహోదరులు జాన్ వెస్లీ గారు దేవుని యొక్క వర్తమానంలో మన మధ్యకి తీసుకొని రావడం మనకెంతో ఆశీర్వాదకరం. డాక్టర్ జాన్ వెస్లీ గారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు దేవుని యొక్క సేవకులుగా గత 33 సంవత్సరముల నుంచి ఉంటూ ప్రభువుని ప్రకటిస్తూ దేవుని సేవలో ఉన్నటువంటి వారు. సహోదరులు వెస్లీ గారు తన 15వ ఏట యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగుతూ ఉంటే మనందరిలో ఆయనే మంచి ఉద్యోగం చేయాలని, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ ఆయన ఆశ దేవుని చిత్తము కాదని ఎరిగి దేవుని పిలుపుకు లోబడి జీవితం పట్ల తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. అలా తన 19వ ఏట నుండి ప్రభువును ప్రకటించడం ప్రారంభించారు. Brother Wesley did his master's in mathematics and doctorate in theology from University of Agra. He is the founder and director of God's visionary organization, Young Holy Team. Its vision is to reach unreached, perishing young people, young souls, minimum of 1 million. He is already halfway with his vision. Brother Wesley is an enthusiastic preacher, singer, writer, composer, and so on and so on. His preaching has a unique concept and presentation. He presents the Bible in a technically with scientific proofs. That's his strength. ఆ క్రమంలోనే ఆయన బైబిల్ వండర్స్ అనేటువంటి టెలివిజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బైబిల్ వండర్స్ అనే కార్యక్రమాన్ని శుభవార్త, ఆరాధన, రక్షణను టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఇంకా వారి గురించి మరియు వారి సేవ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అని అనుకుంటే ప్రతిరోజు వివిధ ఛానల్స్లో ప్రసారం అయ్యేటువంటి బైబిల్ వండర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. అంతేకాకుండా ఆయన యొక్క సందేశాలు యూట్యూబ్లో మరియు www.youngholytea.info అనేటువంటి వెబ్సైట్లో కూడా లభ్యమవుతాయి. ఇంకా ఆసక్తి కలిగినటువంటి వారు ఆయన సంప్రదించవచ్చు. కాబట్టి మంచి దైవ వర్తమానాన్ని తీసుకొని మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు, సహోదరులు డాక్టర్ వెస్లీ గారు మన మధ్య ఉన్నట్టు మనకెంతో మరొకసారి ఆశీర్వాదకరమని తెలియజేస్తున్నాను. సమయాన్ని ఇంకా పొడిగించక అద్భుతకరంగా దేవుని యొక్క చేతిలో వాడబడుతున్నటువంటి యవన దైవజనులు, ప్రియుడు సహోదరులు డాక్టర్ జాన్ వెస్లీ గారిని దైవ వర్తమానం అందించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తున్నాను. Praise the Lord. Hallelujah. Somebody shout hallelujah. Hallelujah. I'm so glad to be in the presence of the Lord tonight for this Christmas carols in South Africa. I'm extremely thankful to all the committee members for inviting me to share the word of God on special occasion to let you know the importance and significance of Christmas tonight. ఈ రాత్రి క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువు మన జీవితాల్లో కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో స్పష్టంగా దేవుని మాటలు విందాం. ప్రభువు తన మహిమతో మన్నింపబోతున్నాడు.
I'm going to share my message both in English and Telugu so that the people who cannot understand Telugu, they will understand what I'm going to say tonight, and you will catch the message. I'm very sure about that. ప్రభు మన జీవితాల్లో ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఒకసారి మనం దేవుని స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ఒకసారి ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భర్త స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళాడు. ఈ లోపల భార్య గబగబా వచ్చి భర్త ప్యాంట్లో ఉన్న వాలెట్ తీసి ఏదైనా డబ్బుల కోసం చూస్తూ ఉంది. సాధారణంగా మన తెలుగులో సామెత ఉంది, భార్య జేబు చూస్తుందట, తల్లి కడుపు చూస్తుందని ఒక చిన్న సామెత మన ప్రాంతంలో ఉంటుంది. అంటే తల్లి ఎప్పుడు కూడా కుమారుడు ఏం తిన్నాడా ఏంటి పరిస్థితులన్నీ ఆలోచన చేస్తుంటుంది. ఎక్కడ దూరం వెళ్ళాడు అనుకోండి, బాబు తిన్నావా, లంచ్ ఏం చేసావు, డిన్నర్ ఏం తిన్నావు అని తల్లి అడుగుతుంది. భార్య ఏమడుగుతుంది తెలుసా, ఏమంటే ఎంత సంపాదించారో, నా నెక్లెస్ గుర్తుందా, లేకపోతే ఆభరణాలు తీసుకొస్తారని భార్య అడుగుతూ ఉంటుంది. సో తల్లికి భార్యకు ఉన్న తేడా లాంటిదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈమె కూడా వచ్చి వాలెట్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్టింగ్లీ షీ ఫౌండ్ హర్ ఫోటోగ్రాఫ్ ఇన్ దట్ వాలెట్. ఆ ఫోటోగ్రాఫ్ దానిలో ఉంది. చాలా ఆశ్చర్యపోయింది. మా ఆయన నా ఫోటో వాలెట్లో పెట్టుకున్నాడని చెప్పి చాలా సంతోషంగా బయటకు రాగానే అడిగింది, ఏమండి నేనంటే మరి అంత మీకు ఇష్టం అని అడిగింది. ఎందుకు చెప్పు అంటే, మీ వాలెట్లో నా ఫోటో ఉంది కదా, అసలు నన్ను చూడకుండా మీరు ఎలా ఉండలేకపోతారండి అని చెప్పి ఆమె చాలా ఎగ్జైట్ అడుగుతుంటే ఆయన అన్నాడు, అవునా అది ఎందుకు పెట్టుకున్నానంటే మా ఆఫీస్లో నా బాస్ ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. నేను మంచి చేసినా చెడు చేసినా తిడతానే ఉంటాడు. ఆయన క్యాబిన్లోకి వెళ్ళి నేను వచ్చానంటే ఒక టార్నాడోలోంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ భయంకరంగా నన్ను తిడుతూ ఉంటాడు. చాలా భయంకరంగా ఆయన చేత తిట్లు తిన్న తర్వాత నేను నా క్యాబిన్కి వచ్చి ఒక్కసారి వాలెట్ తీసి ఓపెన్ చేసి ఫోటో చూసుకున్న తర్వాత నీకంటే పెద్ద ఎక్కువేం తెలియలేదు అనుకుంటాడు, నీకంటే పెద్ద ఎక్కువ బాధపడలేదని నిన్ను చూసి బాగా కంఫర్ట్ అయిపోతుంటానంటే అప్పుడు అర్థమైంది ఆయన వాలెట్లో ఎందుకు ఫోటో పెట్టుకున్నాడు. బహుశా ఇక్కడ చాలా మంది హస్బెండ్స్ ఉన్నారు, మీ వాలెట్లో కూడా బహుశా మీ వైఫ్ ఫోటో ఉండొచ్చు. ఏ కారణం చేత పెట్టుకున్నా నాకైతే తెలియదు, కానీ చాలా మంది ఫ్యామిలీ రిలేషన్స్ లో ఈరోజు శాంతి సమాధానం లేదు. మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ జాయ్ ఇన్ ద హోల్ వరల్డ్. దే ఆర్ సర్చింగ్ ఫర్ జాయ్ ఇన్ రాంగ్ ప్లేసెస్. అనేకమైన మంది ఈ రోజుల్లో ఆనందం కోసం వెతుకుతున్నారు, కానీ వ్యర్థమైన స్థలాల్లో వెతుకుతూ వారి జీవితాల్లో వాపోతున్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్ ఈ రోజున చాలా చాలా పటిష్టంగా ఉండాల్సింది పోయి వీగిపోతున్న తరుణంలో మనం ఉన్నాయి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన గబగబా ప్రయాణమై హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ చాలా మంది సాధువులు ఉంటారు, జ్ఞాన బోధన వారు చేస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి తనకేదో సొల్యూషన్ కావాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఇన్ హిస్ లైఫ్. వెంటనే డబ్బులో వెళ్ళి ఒక సాధువుని కలుసుకున్నాడు. సార్, నాకు ఒక ప్రశ్న ఉంది, మీరు సమాధానం చెప్పగలని వచ్చాను. ఏంటో ప్రశ్న అనగానే ఆయన అడుగుతున్నాడు, ఈయన చెబుతున్నాడు, అయ్యా భార్యను గుప్పిట్లో పెట్టుకోవడం ఎలా అని అడిగాడు. భార్యను ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలండి, నన్ను బాగా డామినేట్ చేసేస్తా ఉంది, నాకంటూ స్వతంత్ర నిర్ణయాలు ఏమీ లేవు. ఐ లాస్ట్ మై ఫ్రీడమ్ వెన్ ఐ గెట్ మ్యారీడ్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే ఆ ఫ్రీడమ్ పోయింది. ఐ నీడ్ ఏ సొల్యూషన్ ఫ్రమ్ యూ అనగానే ఆయన అన్నాడు, ఆ మాత్రం తెలుసుంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను అన్నాడు ఆయన. అంటే ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకున్న సాధువు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అది నాకు తెలుసుంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను. మరి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటంటే, ఏం లేదు, ఒక చెంపోడు కొనుక్కుని వచ్చి నా పక్కన సెటిల్ అయిపోరాదే, హ్యాపీగా ఇద్దరు కలిసి తపస్సు చేసుకున్నాం. ప్రియులారా, ఆలోచించే ప్రపంచంలో మానవుడు ఆనందం కోసం ఎదుగుతున్న తరుణాల్లో ద క్రిస్మస్ ఇస్ ద ఫెస్టివల్ that brought joy to the world. ప్రపంచానికి ఆనందాన్ని తీసుకొచ్చిన శుభ సందర్భం క్రిస్మస్ అనే ఈ శుభ సందర్భం. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి మనిషిని ప్రేమించి నూతనమైన శాంతిని సమాధానం ఇవ్వాలని ఆయన 2013 సంవత్సరాల క్రితం నరావతారిగా ఆయన అయితే ఇచ్చారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింప బదులు విన్నాం, ప్రభువుని ఆరాధింప బదులు విన్నాం. Let me tell you my friend, the significance of Christmas is this: the immortal has descended from heaven to the earth to make mortal as immortal. Hallelujah. శాశ్వతుడైన దేవుడు అశాశ్వతుడైన మనిషిని శాశ్వతంగా మార్చాలనే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. దట్స్ ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిస్మస్. నిజమైన అర్థం అదే. అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూడగలిగితే, దేవుని వాక్యం వైపు మన హృదయాలు కేంద్రీకరించగలిగితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. There are many remarkable incidents happened in the history of mankind. 1969 July 28 was a remarkable day in the history of the whole world. ప్రపంచంలో అత్యంత అరుదైన సంఘటనలు జరిగిన సందర్భం 1969 July 28 జరిగింది. భవిష్యత్తులో చాలా మంది ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. అదేంటంటే అపోలో 11 అనే రాకెట్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, Michael Collins and Edwin Aldrin, 3 astronauts traveled together
and they landed on moon in 1969 July 28. Neil Armstrong set his foot on the moon in the evening 4 o'clock 43 minutes and 47 seconds on the moon. That was a great incident that happened in the history of mankind. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా కాలు మోపాడు 1969 జూలై 28. దాన్ని ప్రపంచంలో అపురూపమైన ఘటనగా మనం పరిగణిస్తున్నాం. ఆలోచన చేయండి, అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఒక వర్డ్ ప్రపంచం అంతా కూడా పరిగణించడం జరిగింది. ఏ స్మాల్ స్టెప్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. మానవుడు వేసిన ఒక చిన్న అడుగు ప్రపంచంలో ఒక తొలి అడుగు, మానవ ప్రపంచం అంతా వేసిన తొలి అడుగని అనుకుంటున్నారు. అంత ముందు వరకు చందమామను చూసి మన పెద్దలు పాటలు పాడుతుండేవా, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, జాజిపూలు దేవా అని చిన్నపిల్లలకి భోజనం పెడుతూ తల్లిదండ్రులు ఏమైనా పాటలు పాడుతున్నాయి. వాస్తవానికి లాజికల్ గా మనం ఆలోచన చేస్తే చందమామ రావే అంటే వస్తుందండి, అది మన దగ్గరికి ఎన్నిసార్లు పిలిచినా రాదు. చందమామ మన దగ్గరికి రాదు, కానీ మనమే అక్కడికి ఎందుకు వెళ్ళకూడదని కొంతమంది ఆలోచన చేసి ఆ దిశగా ప్రయాణం చేశారు. Almost 220,000 miles distance from moon to earth, they travel all the way and they set foot on the moon and they created a history in the history of mankind. ప్రపంచంలో అత్యద్భుతమైన కార్యం జరిగించారు. చూడండి, మోస్ట్ ఎక్సైట్మెంట్. నేను నాసా వెళ్ళొచ్చాను. యునైటెడ్ స్టేట్స్ లో హ్యూస్టన్ లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉంది. అక్కడ మిషన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ నుంచే ఈ స్పేస్ లో జరిగే విషయాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత I found something incredible. Neil Armstrong, when he was set his foot on the moon, he pronounced the word hallelujah right after he stepped on the moon. ఆ మూన్ మీద కాలు పెట్టగానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన ట్యాగ్ ఏంటో తెలుసా? హల్లెలూయా అన్నాడు. మీరు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే 1969 జూలై 21 ఆంధ్రజ్యోతి పేపర్ మీరు చదవగలిగితే దానిలో పెద్ద పెద్ద అక్షరాలతో హల్లెలూయా అనే మాట రాయబడింది. ఏంటి ఈ మాట ఎవరు పలికారంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా చదువు మీద అడుగుపెట్టి హల్లెలూయా అనే మాట పలికారు. హల్లెలూయా అంటే మాటకు అర్థం ఏంటంటే ద ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతించుట. ఇంత దూరం మమ్మల్ని నడిపించిన దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ he read the Bible over there. Psalm 121, Psalm 91 చదివిన తర్వాత అక్కడ దాదాపుగా కొన్ని గంటలు ఆయన చంద్రుడి మీద గడిపి మరల భూమి మీదకి వచ్చారు. 20 kgs మట్టి పట్టుకొచ్చారు అక్కడ నుంచి. అది అనేక మంది చూపిస్తున్నాయి. So man has set his foot on the moon. Something very incredible to know that. In 1971, another astronaut from America, his name is James B. Irwin. He also set his foot on the moon in 1971 by Apollo 15. Apollo 15 లో ప్రయాణం చేసి ఆయన కూడా అడుగు పెట్టాడు. ఎప్పుడైతే జేమ్స్ బీ ఇర్విన్ అక్కడ అడుగుపెట్టి దేశానికి వచ్చిన తర్వాత, ప్రపంచంలో మన తిరిగి వచ్చిన తర్వాత 1972లో he retired or resigned from NASA and he started a foundation called High Flight Foundation. High Flight Foundation అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి he started preaching the good news of Lord Jesus Christ from the year 1972. He passed away in 1991, but all the time of his life he spent to proclaim the gospel of Lord Jesus Christ in many countries. Incredibly, he came to India. He visited a lot of places in Andhra Pradesh, Hyderabad, Vijayawada, Rajahmundry, Vizag. ఈ ప్రాంతాలన్నీ కూడా జేమ్స్ బీ ఇర్విన్ ఇన్వైట్ చేయబడ్డాడు. వచ్చిన తర్వాత చాలా మంది అతను చూసి అతను షేక్ హ్యాండ్ ఇవ్వాలని, అతను నడిచిన మార్గంలో నడవాలని చాలా మంది ఆశపడుతున్నారు. కారణం అంటే he set his foot on the moon. Something very precious man. చాలా అద్భుతమైన వ్యక్తి అయిన చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు. అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే జేమ్స్ బీ ఇర్విన్ ఒక సభలో మాట్లాడుతూ అన్నాడు, జాగ్రత్తగా వినండి, ఇట్స్ నాట్ ఎట్ ఎ గ్రేట్ థింగ్ టు సెట్ ఫుట్ ఆన్ ది మూన్ ఫర్ ఎ మ్యాన్, but it's indeed great thing to know that God came down from heaven to the earth. Hallelujah. మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కాదు, కానీ దేవాది దేవుడు సమస్తాన్ని సృష్టించిన సర్వేశ్వరుడు భూమి మీద కాలు మోపాడు, అది గొప్ప అని జేమ్స్ బీ ఇర్విన్ ఒప్పుకోక తప్పలేదు. నిజమే, దేవాది దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన సూపర్ న్యాచురల్ గాడ్, he came down from heaven to the earth to save the mankind, to heal us, to comfort us, and to give us new life and new hope in our lives. మన జీవితాల్లో నూతనమైన శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు చాలా కాలం క్రిందట ఆయన లోకంలో అడుగుపెట్టారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అపోస్టల్ Paul was a great man in the Bible. He was thoroughly trained under Gamaliel and he knew the law of God. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఒకసారి ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. Once upon a time he visited the city of Athens, the cultural university in Athens. There was a cultural university in Athens at the time. He visited that place and started preaching the good news to the people. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారని బైబిల్ రాయబడింది. They found of wisdom and knowledge.
ఆ టైంలో ఆరియోపాగస్ అనే ప్లేస్ ఒకటి ఉంది, ఇట్లాంటి ప్లేస్. అక్కడికి వెళ్ళి అపోజిల్ పాల్ ఆయన యొక్క ఫిలాసఫీ చెప్పాలి, తన యొక్క ఉద్దేశాలు మాట్లాడుతుండే. గ్రీస్ దేశంలో ఒక అనుభవం ఏంటంటే అక్కడ ఆ టైంలో 8,000 ఫ్యామిలీస్ ఉండేవారట. దేర్ వర్ 8,000 ఫ్యామిలీస్ ఇన్ ద సిటీ ఆఫ్ ఏథెన్స్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. బట్ ఇంట్రెస్టింగ్లీ దేర్ వర్ 32,000 temples at that time. 8,000 families and 32,000 temples. You can imagine the situation, what was happened there. It is very easy to find a god rather than a person in Athens. At time law, he apostle Paul అక్కడికి వెళ్ళాడు. He was moving all around the city and he found something very interesting in that city. He found an altar that is called an altar for unknown God. మాకు తెలియని దేవునికి మేము కట్టిన ఆల్టర్ అని ఒక గుడి చూశాడు. చూడండి, ఏదైనా ఒక టెంపుల్ కానీ ఏదైనా ఒక చర్చ్ కానీ కడితే దాని మీద ఒక పేరు ఉంటుంది, ఇది పలానా వారికి డెడికేట్ చేసాం అనే మాట ఉంటుంది. అయితే అపోస్టల్ పౌల్ ఏం చూశాడంటే దిస్ ఈజ్ ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్. ఎందుకు అలా పెట్టారు అంటే 6 centuries బ్యాక్ ఏథెన్స్ లో ఒక ప్లేగ్ వచ్చింది, చాలా మంది చచ్చిపోతున్నారు. ఆ టైంలో ఎపిమెనిడస్ అనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. అందరి ప్రజలందరూ వీళ్ళు అడిగారు, సార్ ఏంటి కారణం, ఇలా మేము చచ్చిపోతున్నాము, మార్గం లేదని అడిగితే ఆయన ఏమన్నాడంటే మీ శక్తి కొలది మీరు కొంతమందిని ఆరాధన చేస్తున్నారు, అయితే ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. మీరు కొందరిని ఆరాధించి కొందరిని విడిచిపెట్టేసిన కారణంగా ఆ విడిచిపెట్టబడ్డ వారందరూ కూడా మీ మీద కోపగించారు. వారు తమ యొక్క ప్రతాపాన్ని మేము చూపించడానికి ఈ యొక్క ప్లేగ్ పంపించారు. కాబట్టి better to construct an altar for unknown God and worship God. All in one గా ఒక ఆల్టర్ కట్టేసి అక్కడ దేవుని ఆరాధించేసేయండి ఎపిమెనిడస్ అనే ఫిలాసఫర్ సలహా చెప్పాడట. ఇదేదో బాగుంది, ఆల్ ఇన్ వన్ గైడ్స్ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్ అన్ని ఈ రోజు నన్ను ఆల్ ఇన్ వన్ కావాలి అందరికీ కూడా. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే మొత్తం అన్ని పూర్తి అయిపోవాలి. అయితే గ్రీస్ లో వచ్చిన ఫిలాసఫీ ఏంటంటే ఆల్ ఇన్ వన్ గాడ్స్. ఒక ఆల్టర్ లో మాకు తెలియని దేవుడు అని రాసి అక్కడ మనం చేసే పూజా కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలియకుండా ఇంకెంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా కవర్ చేయించిన ఉద్దేశం వాళ్ళలో ఉంటా ఉంటే they were worshipping an altar for unknown God. Then Paul stood before them and explained the truth. I'm going to present the God who is unknown in your life. నీ జీవితంలో ఇంకా మీకు తెలియని దేవుడిని పరిచయం చేస్తున్నానని అపోస్తలుడు పౌలు ఒక మంచి మాట చెప్పాడు. అపోస్తలుడు Paul was dare enough to share the gospel in the city of Athens because if the people didn't know the truth, if the people of course they couldn't find the truth, they will kill Apostle Paul at that time. ఆ టైంలో అపోస్తలుడు పౌలు చంపేస్తారు. ఆరియోపాగస్ అనే ప్రాంతంలో ఎవరైనా ఫిలాసఫీని ప్రజెంట్ చేస్తే అది ప్రజలకు నచ్చకపోతే స్కార్పియన్ పాయిజన్ ఇస్తారు. ఆ స్కార్పియన్ పాయిజన్ త్రాగితే ఆ వ్యక్తి అక్కడే చనిపోవాలి. కానీ అపోస్తలుడు పౌలు సత్యాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే there is a God who created everything. There is a God who created and maintaining everything in this world. I would like to present that God. In Him we live, in Him we move and we have our whole being. ఏ దేవునిలైతే మనం చలిస్తున్నామో, ఏ దేవునిలైతే మనం సమస్తము కలిగి ఉన్నామో ఆయన పూజార్హుడు, స్తుతి పాత్రుడు. He is worthy to be praised and honored. ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు. ఎవరిలో మనం చలిస్తున్నామో, ఎవరిలో మనం ఉనికి కలిగి ఉన్నామో we should have our existence in the Almighty God. How can we prove that? దాన్ని ఎలా మనం ప్రూవ్ చేయొచ్చు? ఎంత గమనించండి బ్రదర్. The birth of Jesus Christ has divided the human history into 2 major parts. Before Christ and Anno Domini. Anno Domini means in the year of the Lord. క్రీస్తు శకము. ఈ రోజున ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా క్రీస్తు శకములోనే ఉన్నాడు. ప్రాముఖ్యంగా భారతీయులైన మనందరం అశోకుని శకంలో లేం, విక్రమాదిత్యుని శకంలో మనం లేం, సాత్యవాహన శాలివాహన చోళుల శకంలో మనం లేం, కానీ క్రీస్తు శకములోనే కూడా మనం ఉన్నాం. We have a date of birth. మనందరికీ పుట్టుక తేదీ ఉంది. For example, my date of birth is 3/9/1982. 1982 సంవత్సరంలో పుట్టాను. నా తండ్రికి 28 సంవత్సరాల వయసులో జాన్ వెస్లీ అనబడి నేను పుడితే నా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలంటే నా తండ్రి దగ్గర నుండి వస్తే కనుక నా డేట్ ఆఫ్ బర్త్ 1/1/28 అని ఉండాలి. అయితే అలా లేదు, 3/9/1982 అని ఉంది. నా కులం ఏదైనా, నా మతం ఏదైనా, నా జాతి ఏదైనా, నేను మాట్లాడే భాష ఏదైనా, I have a date of birth from whom it is coming. అది ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి దగ్గర నుండి వస్తుంది అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారి దగ్గర నుండి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఈ భూమి మీద నరావతారిగా పుట్టిన తర్వాత 1982 సంవత్సరాల తర్వాత జాన్ వెస్లీ అనబడే నేను ఈ భూమి మీద పుట్టాను. అంటే నా
ఎగ్జిస్టెన్స్ ఎవరికి రిలేట్ అయ్యింది అంటే కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయనకు రిలేట్ అయ్యింది కాబట్టి ఐ షుడ్ థ్యాంక్ హిమ్, నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించాను. దట్ ఈస్ వై ద క్రిస్మస్ ఈస్ నాట్ ఎ ఫెస్టివల్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ బట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఇది పండుగ. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు దగ్గర నుండి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కాబట్టి. ఎవరైనా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, థ్యాంక్స్ చెప్తాం అందరం కదా. ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఎవరైనా ఇస్తేనే థ్యాంక్స్ చెప్తా ఉంటే అసలు ఈ బర్త్ డేటే ఇచ్చిన దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైమ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ దట్ గాడ్ హస్ గివెన్ యు సంథింగ్ వెరీ ప్రెషియస్ టు యు. దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని, సందర్భాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే వాస్తవాన్ని మీరు గమనించారు. బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియాలో జాగ్రత్త మనం ఆలోచన చేస్తే కొంతమంది ఇలా ప్రశ్నిస్తున్నారు, యేసు ప్రభు నిజంగా ఈ భూమి మీదకి వచ్చారా? ఆయన నిజంగా చారిత్రక పురుషుడని చాలా మంది ప్రస్తావన చేస్తూ ఉంటే బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియాలో మోర్ దెన్ 22,000 టైమ్స్ యేసు ప్రభు పేరు కనబడతా ఉంది. ఏ వ్యక్తికి కూడా ప్రపంచంలో ఆధిక్యత దక్కలేదు కానీ మోర్ దెన్ 22,000 times you can see the name Jesus Christ in the Britannica Encyclopedia. You can imagine how Jesus impacted the history. ఈ ప్రపంచాన్ని యేసు ప్రభు ఏ విధంగా ప్రభావితం చేశాడో ఆ విషయాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా తప్పనిసరిగా మనం తెలుసుకోవచ్చు. My dear friends, let me tell you something very interesting. Why Jesus Christ had to come to this world? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? What was his intention? ఆయన ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు అనే వాస్తవం చాలాసార్లు మనం వింటున్నాం. ఆయన ఒక మత స్థాపకుడు కాదు. He is not a religious leader. He did not come to this world to establish a religion or a community or a university. ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనో లేకపోతే ఒక కులాన్ని విడగొట్టాలనో యేసు ప్రభు లోకానికి రాలేదు. యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడు? Why Jesus had to come this world? Let me tell you 3 things tonight. The Christmas is the festival of joy. And the Christmas is the festival of love. And finally, the Christmas is the festival of salvation. Jesus Christ came in this world to give all these things to the mankind. ప్రతి మానవునికి వీటిని ఇవ్వాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మొదటిది ఆనందాల పండుగ. క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ. The Christmas is the festival of joy. The Christmas is the message of joy to the people. ప్రజలందరికీ ఆనందాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్త. According to the gospel, according to Luke chapter 2 verses 10 and 11, the Bible says it is a great joy. Here is the good news of great joy. ఒక అద్భుతమైన సువార్తమానం మీకు తీసుకొచ్చాను, అది మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అని ఆ దూత అక్కడ గొర్రెల కాపరితో మాట్లాడుతా ఉంది. ఒక మాట నేను చెప్పండి, man is living for joy. Man is searching for joy. Man is looking for joy in every possible way. ప్రతి మార్గంలో కూడా మానవుడు సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అయితే చాలా మంది ఈ లోకంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే they are searching for joy in wrong places. వాళ్ళందరూ కూడా ఆనందం కోసం వ్యర్థమైన స్థలాల్లో వెతుకుతున్నారు. Some people are searching for joy in relations. Some people are searching for joy in possessions. Some people are searching for joy in material blessings. చాలా మంది ఈ లోకంలో శారీరక సంబంధం విషయాల్లో ఆనందాన్ని వెతుకుతున్నారు కాబట్టి నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. మైకేల్ జాక్సన్ మీలో చాలా మంది తెలుసు, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ సింగర్. ఈజ్ ద కింగ్ ఇన్ పాప్ సింగింగ్ కదా, ప్రపంచంలో చాలా మంది తెలుసు. మైకేల్ జాక్సన్ కి మోర్ దెన్ 1 బిలియన్ ఫాలోవర్స్ ప్రపంచంలో ఉండేవారు. ఆ టైంలో బ్రతుకున్న టైంలో చాలా మంది అతని పాటలు వింటూ ఉర్రూతలూగుతుండేవారు యువత అంతా కూడా. ఒకసారి ఎక్కడికి ఒక ఆయన మన భారతదేశం వచ్చి ముంబైలో షో ఇవ్వడానికి వచ్చి ఒక ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తే ఆమె 4 రోజులు చేయగలుగుకోలేదంట. ఎందుకోసం? ఈ చేతితో ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను? మైకేల్ జాక్సన్ ఇచ్చాను. నేను అనుకున్నాను ఒకసారి కనుక ఇలా పట్టేసుకుంటూ సంవత్సరం స్నానం చేయకపోతుందేమో అనిపించింది. అంత క్రేజ్ ఉంది అతనికి. ఆ టైంలో ముంబైలో ఒక వార్తాపత్రిక న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలో మైకేల్ జాక్సన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? there is many people in the world who are alone. I am one among them. ప్రపంచంలో చాలా మంది ఒంటరి వారు ఉన్నారు, వారిలో నేను కూడా ఒకరిని. నాకు నిజమైన ఆనందం లేదు, సంతోషం లేదని మైకేల్ జాక్సన్ స్టేట్మెంట్ అనేది. ఏం తక్కువని అతనికి ఆనందం లేదు. ప్రపంచంలో 16 కార్ల ఎర్ర కాన్వాయ్, నెదర్లాండ్ లో 3000 acres of land.
ప్రపంచం అంతా తిరుగుతా ఉంటే ఎక్కడ చూసిన వీరాభిమానుల యొక్క కేరింతల మధ్యన బ్రతుకుతున్న మైకేల్ జాక్సన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? I am alone in this world. I don't have peace and joy in my inner heart. I may pretend that I'm the happiest man on this earth, but in my inner heart I don't have peace and joy. నాకు నిజంగా ఆనందం సంతోషం లేదు. చార్లీ చాప్లిన్ తీసుకోండి, ప్రపంచంలో అతను కూడా చెప్పాడు, వర్షం వస్తే వర్షంలోకి వెళ్ళి ఏడుస్తుండేవాడట. ఎందుకు వర్షంలో ఏడుస్తున్నావంటే the world should enjoy my comedy. నా కామెడీని ప్రపంచం అర్థం చేసుకోలేదు తప్ప నేను కూడా అందరిలా ఏడుస్తున్నాను ప్రపంచానికి తెలియకూడదు. ప్రపంచ కుబేరులు చాలా మంది అనేక స్టేట్మెంట్ చేశారు. బిల్ గేట్స్ ప్రపంచంలో ఒక స్టేట్మెంట్ చేశాడు, మై పీస్ హస్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ అన్నాడు. నా శాంతి ముక్కలు అయిపోయిందంటే అప్పర్ కుబేరుడు 13 సంవత్సరాల నెంబర్ 1 స్థానంలో ఉన్న బిల్ గేట్స్ చెప్పిన మాట ఇది. ఇలా చూసుకుంటూ పోతుంటే ప్రపంచంలో చాలా మంది ఈ రోజు ఆనందం లేక బ్రతుకుతున్నాయి. మన భారతదేశ చరిత్రకు వస్తే Bangalore is being called as a Silicon Valley. There are many people who are earning more than 100,000 rupees every month. ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్న కొన్ని లక్షల మంది బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా విచారకరమైన విషయం ఏంటో తెలుసా? భారతదేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో బెంగళూరు నుంచి ఎక్కువ నమోదవుతున్నాయి. అది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాయి. ఎందుకోసం? వారి డబ్బు లేదా, హోదా లేదా, అందం లేదా, అన్ని ఉన్నాయి, కానీ వారి మనసులో శాంతి లేని కారణంగా their lives are ended with the suicide. చాలా మంది తమ జీవితాల్లో పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. చాలా మంది ఆనందం కోసం సినిమాల్లో వెతుకుతుంటారు, ఎంటర్టైన్మెంట్ లో వెతుకుతుంటారు. ఎంటర్టైన్మెంట్ పంచి అనేక మంది తమ జీవితాల్లో చివరి చర్మాంకంలో చాలా దుఃఖాన్ని అనుభవించి చనిపోయారు. దివ్య భారతిని మీరు తీసుకోండి, లేకపోతే ఇంకా చాలా మంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఇండియాలో ఉన్నారు. వారందరూ కూడా చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య చనిపోవడానికి కారణం వారికి ఉన్నది ఏది కూడా వారికి ఆనందాన్ని ఇవ్వలేకపోయారు. Man is searching for joy in every possible way, but he's not getting it because he's not coming to the real origin of joy, real source of joy. What is the source of joy in the history of mankind? మానవ జీవితంలో నిజమైన ఆనందం ఇచ్చే సోర్స్ ఏది అనగా బైబిల్ చెప్తా ఉంది, Jesus Christ is the source of joy to the world. Hallelujah. Somebody shout hallelujah. Jesus Christ is the origin of joy. Jesus Christ is the source of your joy. నిజమైన ఆనందం, సంతోషం ఎక్కడుంది అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉందనే వాస్తవాన్ని మీరు గమనించారు. That's why the joy of Jesus Christ will come upon your life when you accept Jesus Christ as your personal Savior. యేసు ప్రభుని రక్షణలో చేర్చుకున్నప్పుడు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలరు. నేను ఆ బ్రదర్ తెలియజేసిన రీతిగా I have accepted Jesus Christ as my personal Savior at my age of 15. For the past 15 years I am celebrating my life. ప్రతి రోజు నా జీవితం సెలబ్రేట్ చేసుకుంటున్నా ఉన్నా. ఒక్కోసారి అనిపిస్తా ఉంటది, నాకంటే ఆనందంగా ఎవరైనా భూమి మీద ఉంటే చూడాలనిపిస్తా ఉంటుంది. అంత ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు. Not because that I'm owning some properties, not because I have all the material blessings, because Jesus Christ is in my heart. నా మనసులో ప్రభు ఉన్నాడు కాబట్టి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. Let me tell you my friends, you can experience the fullness of joy in the presence of God when you give your life to Jesus and invite Him as your personal Savior tonight. ఈ రాత్రి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం ద్వారా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. మా ఫాదర్ టెలికమ్యూనికేషన్ లో జాబ్ చేస్తుండేవారు 1975లో విజయవాడలో. He had a secure job in telecommunications and finally he was attracted to the communist principles. Communist principles కి ఆయన అట్రాక్ట్ అయిపోయాడు. ఆయన వాదించేది ఏంటంటే ప్రపంచంలో దేవుడు లేడు, ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడని వాదిస్తుండేవారు. ఈ రోజులో చాలా మంది దేవుడు లేని వాదించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉంటే మాకు చూపించిందని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎథిస్టిక్ ఫిలాసఫర్స్ ఈ రోజు భూమి మీద వారి పని వారు జరిగిస్తున్నారు. మా తండ్రి కూడా కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ కి ఆయన అట్రాక్ట్ అయిపోయి దేవుడు లేడు, బైబిల్ ఉంటుందని ప్రకటిస్తుండేవారు. అయితే అతను నమ్మిన సిద్ధాంతం అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఒకనొక టైంలో ప్రకాశం బ్యారేజ్ను దూకి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయనకు జీతం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే అతని మనసులో ఆనందం లేదు. అయితే ఒక వ్యక్తి, మీలాంటి వ్యక్తి ఎవరో ఒక కరపత్రం, ఒక ట్రాక్ అతనికి ఇవ్వగానే దానిలో చదవడం ప్రారంభించే సత్యాన్ని ఆ రాత్రి విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతా ఉంటే మీకోలో వెళ్ళి కూర్చుని యేసు ప్రభు తన సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఫర్ ది పాస్ట్ 33 years 33 సంవత్సరాల నుండి యేసు ప్రభు సేవ చేస్తున్నారు. దేవుడు నా మనసుతో హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత అతని హృదయంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన అనుభవించగలిగారు. ఈ రాత్రి దిస్ ఇస్ ద వెరీ ప్రెషియస్ టైం టు కమ్ టు జీసస్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సర్ వాల్టర్, మీలో చాలా మంది బహుశా తెలిసి ఉండొచ్చు, ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఆయన తన ఫిలాసఫీని రాస్తే ఏమన్నాడంటే,
ప్రపంచంలో ఎవరు ఆనందంగా బ్రతకగలరు అంటే దేవుడు లేడని నమ్మేవాడే ఆనందంగా బ్రతకగలడు. దేవుడు ఉన్నాడని నమ్మితే ఆ రిలీజియస్ ట్రెడిషన్స్ అన్ని కూడా ఫాలో అవుతుండాలి. ఏదో రకమైన భయం ఉంటుంది, దేవుడు నన్ను చంపేస్తాడో లేకపోతే నాకు కీడులు వచ్చేస్తాడన్న భయం చాలా మందిలో ఉంటుంది. ఆ భయంతో ఆనందం ఉండలేకపోతున్నాడు. నీవు కనుక దేవుడు లేడని నమ్మితే చాలా హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావని తన ఫిలాసఫీని పుస్తకాల రూపంలో పొందుపరిచి ప్రపంచంలోకి వదిలిపెట్టాడు. అయితే గమనించండి, సర్ వాల్టర్ లాస్ట్ డేస్ లో while he was on the deathbed, మంచం మీద పడుకున్న తర్వాత ఏడుస్తూ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అసలు నేను ప్రపంచంలో పుట్టకుండా ఉంటే బాగుండేదండి. ఐ విష్ ఐ వుడ్ బి బోర్న్. నేను ఈ లోకంలో పుట్టకుండా ఉంటే బాగుండే. మరి అదేంటి వాల్టర్, ఇంతకు ముందే కదా దేవుడు లేని వాడు హ్యాపీగా ఉంటాడు అన్నావు. అయితే చిట్ట చివరి టైంలో ఆ మరణ పడక మీద నిజం మాట్లాడగలిగాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారు నిజంగా ఆనందంగా ఉండగలరని సర్ వాల్టర్ ఒప్పుకోక తప్పలేదు. ఇఫ్ యు హావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, యు విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. ఐ యామ్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. కారణం అంటే తెలుసా, ప్రభువారు ఆనందాలకు పండుగ కాబట్టి, ఆనందాలకు నిలయం కాబట్టి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. The prophet Isaiah prophesied about the birth of Jesus Christ 700 years before. He will be called as a Prince of Peace. ఆయన శాంతి కర్తగా పిలువబడతాడు. చాలా మంది పొరపాటు కూడా అనుకుంటారు యేసు ప్రభుని శాంతి దూత అనుకుంటారు. Some people think that Jesus Christ is the peace messenger. Jesus Christ is not peace messenger. He is the Prince of Peace. He is the author of peace and he is the maker of peace. ఆయన శాంతి కర్త గాని ఆయన శాంతి దూత కాదనే వాస్తవాన్ని మీరు గుర్తించారు. ఎవరైతే ఆయన తమ హృదయాల్లో చేర్చుకుంటారో ఒక ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తుంటారు. మీకు ఒక మాట చెప్తాను, ప్రిన్సిపల్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జాయ్ అనే మాటలు ఎన్ని అక్షరాలు చెప్పండి? JOY ఉంది కదా. ఒక చిన్న విషయం ఏంటంటే, J stands for Jesus, O stands for others and Y stands for you. If you give priority to Jesus first and second priority to others, and finally if you take the third place for yourself, you will be a happiest man in this earth. ఈ భూమి మీద చాలా అద్భుతమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. యేసుక్రీస్తు ప్రభువుకి మొదటి స్థానం, ఇతరులకు రెండో స్థానాన్ని, నువ్వు మూడో స్థానం తీసుకోగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ క్రిస్మస్? యేసు ప్రభువుకి ఆనందం నీ మనసులో ఉందా? ఒకసారి మా సండే స్కూల్ పిల్లలు చిన్న కొరియోగ్రఫీ వేసుకుంటారు ఎవ్రీ క్రిస్మస్ కి. అందులో పాటలు ఎలా ఉంటాయి జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయికి శాంటా క్లాస్ కళ్ళలో కనబడి ఇలా అడుగుతుంటే, క్రిస్మస్ ఎలా మీరు చేసుకుంటున్నారు? ముసిముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్ను అడిగాడు క్రిస్మస్ పండుగ ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారని ఆ క్రిస్మస్ తాత అడిగాడట అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది జాగ్రత్త, కొన్ని విషయాల్లో కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న పని నిజమైన ఆనందాన్ని వారు అనుభవించుకుంటే ఎక్కడెక్కడ లోక సంబంధం జరుగుతున్నారో ఈ పాట చక్కగా తెలియజేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అంటది, ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుండి ఒకటే గొడవ, కొత్త శారీకి మ్యాచింగ్ దొరకలేదట, మ్యాచింగ్ లేకపోతే చర్చికి రాదట. చెప్పండి, ఇంట్లో ఇల్లాల పరిస్థితి ఎలా ఉందట, ఆమెకు మ్యాచింగ్ దొరకలేదట, అందుకని ఎక్కడికి రాదట, చర్చికి రాదు. యు ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్ టు ఎగ్జిబిట్ యువర్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్, యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ టు వర్షిప్ యువర్ గాడ్. నువ్వు నీ దేవుని ఆరాధించడానికి వస్తున్నావు తప్ప నీ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ ని డిస్ప్లే చేయడానికి రావడం లేదు. చాలా మంది రోజుల్లో క్రిస్మస్ పండుగ అనేది కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు కొంటేనే ఆనందంగా ఉంటారు, లేకపోతే పండుగ లేదు అనుకుంటారు చాలా మంది. మమ్మీ మ్యాచింగ్ ఏం దొరకలేదట, అందుకని ఎక్కడికి రాదంటే ఆమె చర్చికి రా. మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇలాంటి వారు కూడా భూమి మీద ఉంటారా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే నేను ప్రపంచం అంతా తిరుగుతుంటాను కాబట్టి చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాను. రాజమండ్రిలో చిన్న విలేజ్ ఉంది. ఒక ఆమె క్రిస్మస్కి వచ్చింది, సండే ఆ క్రిస్మస్ సర్వీస్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. షీ కంప్లీట్ సూసైడ్. ఎందుకు చనిపోయిందని ఆ సూసైడ్ నోట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చదివి దానిలో ఇలా రాస్తుంది, నేను 15,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని చర్చికి వెళ్తే బాగుంది అని ఒక్కరు కూడా అడగలేదు, తీవ్ర మనస్తాపం చేసి చచ్చిపోతానని రాసింది దానిలో. ఎంత విచిత్రం అంటే, ఎస్, చాలా మంది భౌతిక సంబంధమైన వాటికి విలువనిచ్చి అసలు నిజమైన ఆనందాన్ని పోగొట్టేసుకుంటారు. వాట్ అబౌట్ యువర్ డాడ్? నీ తండ్రి సంగతి ఏంటి? క్రిస్మస్ రోజున మాంసం కూర వండకపోతే పండుగ కాదట, అన్ని పనులు ముగించి డాడీ ఆఖరి ప్రార్థనకు వస్తాడట అని ఆమె చెబుతా ఉంటారు. కుటుంబ యజమాని పరిస్థితి ఏంటంటే, పండుగ పూట ఏం వండుకోవాలి? మాంసం కూర వండాలి, మంచి ఈటబుల్స్ కావాలి, అలా లేకపోతే పండుగ కాదని ఆయన మొత్తం ముగించుకుని ఆఖరి ప్రార్థనకు వస్తాడట. చాలా మంది క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభువుని ఆరాధించగా దే ఆర్ మిస్సింగ్ క్రైస్ట్. ఇన్ ఫ్యాక్ట్ we have to come to the place to worship him. అందును బట్టే క్రిస్మస్ అనే మాట క్రిస్టస్ మాసై అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. క్రిస్టస్ మాసై అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించడం, worshiping Christ.
My dear friends, Christmas is the message of joy. I wish you get the joy of the Lord completely in your heart and celebrate your life each and every moment, not only on Christmas Day, but every day in your life. నీ జీవితంలో ప్రతిరోజు యేసు ప్రభు ఆనందాన్ని అనుభవించాలని నేను కోరుతున్నాను. Secondly, the Christmas is a message of love. నిజమైన ప్రేమ యొక్క అర్థాన్ని నిర్వచించి క్రిస్మస్ పండుగ. Jesus left his comfortable place in the heaven and he descended from heaven to the earth to save us and to explain the true meaning of love. నిజమైన ప్రేమ యొక్క అర్థాన్ని నిర్వచించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. That's what the Bible says in John 3:16. For God so loved the world. For God so loved the world, he sent his own only son. Whoever believes in him shall not perish but have everlasting life. నిత్య జీవాన్ని కానుకగా మనందరం పొందాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ జాన్ 3:16 లో 4 డైమెన్షన్స్ ఉన్నాయి God's love లో. Number 1, God's love is permanent. God's love is plenteous. God's love is protective, and God's love is priceless. These are 4 dimensions recorded in the John 3:16. The love of God is so absolute. The love of God is unfailing. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, నిత్యమైనది. అటువంటి ప్రేమను పొందాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. గమనించండి ప్రియులారా, దేవుని ప్రేమకు మనిషి ప్రేమకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. There is a big difference between God's love and man's love, or immature love and mature love. The immature love always says, I love you because I need you. Remember this word. I love you because I need you. I need your money. I need your wealth. I need your beauty. I need your age. I need your property. I need something from you. That's why I would like to love you. That's the immature love of human beings. But the mature love of Christ always says, I need you because I love you. Hallelujah. No matter your physical appearance, no matter your education background, no matter your financial ability, no matter your family background, I just love you because I need you. I just need you because I love you. Not only Jesus said that I'm loving the world, he demonstrated his love on the cross of Calvary by dying himself for the remission of the mankind. ప్రతి మానవునికి రక్షణ కోసం యేసు ప్రభు కలువరిలో తన ప్రేమను ఆయన వ్యక్తం చేశారు. The Christmas is the festival of love. ప్రపంచంలో ప్రేమ. ఈ రోజున శాస్త్రవేత్త లెక్కల ప్రకారం డిసెంబర్ మాసంలో జరుగుతున్నంత చారిటీ భూమి మీదకి ఎప్పుడూ జరగట్లేదని శాస్త్రవేత్త లెక్క కట్టగలిగారు. కారణం ఏంటో తెలుసా? My Jesus said, love your neighbor as thyself. నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటున్నావో ఇతరులు కూడా ప్రేమించు అనే వర్తమానం దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రేమ సందేశాన్ని ప్రతి ఒక్కరు తమ గుండెల్లో చేర్చుకుని ఈ రోజున ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిస్తుంది. A great woman in the history of India, Mother Teresa, once upon a time she said, only the love can change the world. Only the love can change the world. కేవలం ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదని ఆమె నోబెల్ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు 1979 లో ఆమెకి ఇచ్చిన 79 లక్షల రూపాయల చెక్ రిటర్న్ చేయడం అంటే పేదలందరికీ కూడా ఇస్తామని చెప్పిన మాట ఏంటంటే ఓన్లీ ద లవ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచం మారాలంటే ప్రేమతో మాత్రమే మారుతుందని మదర్ తెరీసా చెప్పింది. ఒకసారి మదర్ తెరీసా కల్కట్టా ఆశ్రమంలో ఒక కుష్ఠుడు యొక్క గాయాలు కడుగుతా ఉందట. ఆ కురుపుల్లోంచి స్రవిస్తున్న ఆ పురుగులన్నీ కూడా తీస్తా ఉంటే కుల్దీప్ నాయర్ అనే ఒక జర్నలిస్ట్ ఆ మార్గంలో వెళుతూ ఆ మదర్ తెరీసా ఆశ్రమం చూడడానికి వచ్చాడు. ఆ పిక్చర్ చూడగానే, ఆ దృశ్యాన్ని చూడగానే కుల్దీప్ నాయర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకోసం అంటే ఒక కుష్ఠరోగిని చాలా దగ్గరగా పడుకొని పెట్టుకుని ఆ గాయాల్లో చూస్తున్న పురుగులను, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతూ ఆయనకు యేసు ప్రభు మాటలు చెబుతూ ప్రేమను పంచుతున్న మదర్ తెరీసా చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అంతవరకు కుల్దీప్ నాయర్ అనుకున్నాడు మదర్ తెరీసా మత ప్రచారం చేస్తుందని. ఆ తర్వాత అర్థమైంది ఈమె మత ప్రచారం కాదు చేస్తుంది, ప్రేమ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తుందని గుర్తించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దట్ లవ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ ప్రేమ ప్రపంచాన్ని మారుస్తుందనే వాస్తవాన్ని గుర్తించాడు. ఈ రాత్రి నిజమైన ప్రేమకు అర్థం యేసు ప్రభులో ఉంది. నిజమైన ప్రేమకు అర్థం ఇతరులను బలి తీసుకోవడం కాదు, కానీ ఇతరుల కోసం బలైపోవడం అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాడు. అటువంటి ప్రేమను ప్రపంచాన్ని తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఒక పాట నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా పాడుతూ ఉంటాను, ఎన్నిసార్లైనా పాడుతూ ఉంటాను. ఒక దైవజనుడు రాసేది పాట ఏంటంటే, బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. జన్మనిచ్చిన వారి ప్రేమ
జన్మ ఉన్నంత వరకే, ఆ జన్మ ఉన్నంత వరకే. బంధుమిత్రుడి ప్రేమ ఎంతవరకు ఉంటుందట? మన దగ్గర బంగారం ఉన్నంత వరకు ఉంటుంది. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, బంధువులను వస్తారు. బైబిల్ కూడా చెబుతుంది, తాతకు అందరూ స్నేహితులే అని. అంటే నువ్వు ఇష్టం మొదలు పెడతా ఉంటే అందరూ వస్తారు దగ్గరికి. తెలుగులో కూడా సామెత ఉంది, ఇచ్చేవాడు ఉంటేనట చచ్చినోడు కూడా లేచి వస్తాడట. అంటే అంత పవర్ ఉంది గివింగ్ కి. అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏమీ లేనప్పుడు ఒకళ్ళైనా వస్తున్నారు నీ దగ్గరికి. నిన్ను పరామర్శించడానికి, నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నిన్ను కంఫర్ట్ చేయడానికి ఏ ఒక్కరైనా వస్తున్నారా? Man's love is temporary. మనిషి ప్రేమ కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది. ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. భార్య భర్తల మధ్య కొంతమంది మధ్యలో ప్రేమ ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది అంటే ఇన్ఫాక్చుయేషన్ అంటే ఇంగ్లీష్ లో ఇన్ఫాక్చుయేషన్ అండ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్. ఒక పురుషుడికి స్త్రీకి మధ్య నడిచే ఆకర్షణే చాలా మంది ప్రేమ నేసుకుంటున్నారు. ఆ ప్రేమలోనే రకరకాల కార్యక్రమాలు చేసేస్తున్నారు. ఎట్టకేలకు ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ కనబడలే. కాన్ఫ్లిక్ట్స్ బయలుదేరుతున్నాయి, కంటెన్షన్స్ బయలుదేరుతున్నాయి, వివాదాలు, కలహాలు చాలా మందిలో బయలుదేరుతూ ఆ ప్రేమకు సరైన అర్థాన్ని వారు నిర్వచించలేకపోతున్నారు. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా చట్టా పట్టాలు వేసి చాలా క్లోజ్ గా ఉంటారు. కొంచెం రోజులు గడిచే డిస్టెన్స్ పెరిగిపోతా ఉంటారు. పెళ్ళైన కొత్తలో భార్యకి తలనొప్పి వచ్చిందంటే నాకు గుండె నొప్పి వచ్చిందో సమానం అంటాడు భర్త. ఎక్కడికైనా వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాడు. అదే కొన్ని రోజుల తర్వాత ఏమంటే మళ్ళీ తలనొప్పి వస్తుందంటే నువ్వు పెట్టి సర్దులు మీ అమ్మగారి దగ్గరికి మొత్తం తగ్గించుకురమ్మంటే. ఎందుకోసం? భార్యని ప్రేమించలే. భార్యలు కూడా అలాంటి వాళ్ళే. పెళ్ళైన కొత్తలో భర్తను చూసి మీరే నాకు గాడ్ అండి, మీరే నాకు దేవుడు అండి అంటారు. కొంతకాలం తాడితే సింగులర్ లో వెళ్తా ఉంటారు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా భార్య భర్తల మధ్య ప్రేమ కొన్నిసార్లు బాగా పెరిగిపోతా ఉంది. మాకు చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో. చాలా కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం కొంతమందికి. ఒక ఆమె ఉత్తరం రాసింది ఏంటంటే, వెస్లీ గారు మాది చాలా విచిత్రమైన పరిస్థితి అన్నది. ఏంటిదంటే, నేను నా భర్త కలిసి ఉండలేకపోతున్నాను, విడిపోయి ఉండలేకపోతున్నాను. ఏం చెప్తుంది దీనికి సమాధానం? ఏమవుతుంది? ఏం మాట్లాడగలరు? కలిసి ఉండలేకపోతున్నారంటే అలా అని చెప్పి విడిపోయి ఉండలేకపోతారు. ఇలాంటి విచిత్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. అయితే నిజమైన ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమతో నిదర్శనంగా నిలుస్తాడు. మా రాజమండ్రిలో ఒక ఫ్యామిలీ ఉన్నారండి. భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు. 3 నెలలు కలిసి ఉన్న తర్వాత ఆ భార్యకు అనారోగ్యం వచ్చి మంచం పట్టింది. డాక్టర్లు అన్నారు ఇంకా నీ భార్య లేచి నడవదు, జీవితకాలం అంతా మంచానికి పరిమితం అయిపోతుందంటే. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో హస్బెండ్ అయితే వెంటనే ఆ మంచాన్ని అలా అమ్మగారికి షిఫ్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఇంకా ఆమె మంచం మీద పరుంటే నా పరిస్థితి ఏంటని. అయితే ఆ భర్త తన భార్యను 1 కాదు 2 కాదండి 58 సంవత్సరాలు చూస్తున్నాడు అదే మంచం మీద. 58 years. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వేరే వారి దగ్గరికి వెళ్ళా. 58 సంవత్సరాలు అదే భార్య కమిట్ అయ్యి ఆ భార్యను చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలంగా చనిపోయింది. ఈ ప్రూవ్డ్ దట్ లవ్ ఈజ్ ఎవర్లాస్టింగ్. నిజమైన ప్రేమ స్వచ్ఛమైందని ప్రూవ్ చేయగలిగారు. పిల్లలు ఆలోచించేద్దాం. The love is something very precious that can change the human attitude. That's why Jesus Christ came to this world to manifest that love to the mankind. నిజమైన ప్రేమ నిర్వచించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చారు. Number 3, Christmas is the season of salvation. Christmas is the festival of salvation. Christmas is the message of salvation. నిజమైన రక్షణ గురించిన వర్తమానాన్ని క్రిస్మస్ పండుగ ఇస్తూ ఉంది. Very recently మీరు చాలా తెలుసు, మహబూబ్ నగర్ దగ్గర బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. 45 people, 45 మంది చనిపోయారు ఆ బస్సులో. ఒక్కరు కూడా దాదాపు 5-6 బ్రతికారు తప్ప మిగతా వాళ్ళందరూ బస్సులో చనిపోయారు. మీరు చూస్తుంటారు న్యూస్ లో. ఆ టైంలో ఉదయం 5 గంటల వేళ బస్సు తగలబడిపోతుంటే, కాలిపోతుంటే లోపల ప్రజలందరూ అరిచిన ఒకే ఒక అరుపు ఏమై ఉంటుంది తెలుసా? రక్షించండి, సేవ్ us ప్లీజ్, మమ్మల్ని కాపాడండి అని లోపల వాళ్ళందరూ కేకలు పెట్టుంటారు, అరిచుంటారు. కానీ ఏ ఒక్కరికి అవకాశం దొరకలేదు. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి రక్షణ కావాలి, ఒక ఇంటిలో కాలిపోతున్న వ్యక్తికి రక్షణ కావాలి, ఒక ప్రమాదం ఉన్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆలోచన చేయండి, యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు? The Bible says Jesus Christ came into this world to save sinners. ప్రతి మానవుడిని కూడా పాపులైన మనుషులను రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారన్న వాస్తవాన్ని ఇక్కడ మనందరం కూడా గమనించారు. మరొకసారి చెబుతున్నాను, ఆయన మత స్థాపకుడికి రాలేదు. ఆయన ఉద్దేశం కానే కాదు. అలా మతాన్ని స్థాపించేవాడైతే ఆయన అందరూ వల్లనే ఉండేవాడేమో. అయితే ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన మనుషులందరినీ కూడా రక్షించాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందరూ కూడా దేవుని సేవకుడు అంటాడు, if our greatest need had been technology, God would have come down in this world as a scientist. ఒకవేళ మనందరి కోరిక టెక్నాలజీ అయితే దేవుడు ఒక సైంటిస్ట్ ఈ లోకానికి వచ్చి ఉండేవాడు. If our greatest need had been entertainment, God would have come down in this world as an entertainer. మనందరికి వినోదము ఒక అవసరత అయితే దేవుడు ఒక
వినోదాన్ని పంచే కళాకారుడు ఈ లోకానికి వచ్చి ఉండేవాడేమో. If our greatest need had been economy, God would have come down in this world as an economist. మనందరి కోరిక డబ్బు సంపాదన అయితే దేవుడు ఒక ఎకానమిస్ట్ ఈ లోకానికి వచ్చి ఉండేవాడేమో. What is the need of mankind? What is the need of mankind? ప్రతి మానవుని కోరిక ఏంటి? మా పూర్వీకులు ప్రియులారా 104 విగ్రహాలకి పూజలు చేస్తుండేవాడు. తడిమడి ఆచారాలు హిందూయిజం లో వాళ్ళ ప్రీస్ట్ హుడ్ కి చెందిన వారు, టెంపుల్స్ లో ప్రీస్ట్ హుడ్ చెందిన ఫ్యామిలీ మాది. మా పూర్వీకులు 104 విగ్రహాల పూజలు చేస్తుండేవారు. మా తాతయ్యలు ఆ తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ సూర్యుని ముందు కరెక్ట్ గా నిలబడి తూర్పు దిక్కు నిలబడి సూర్య నమస్కారం చేస్తే 2 చేతులు జోడించి ఒక శ్లోకాన్ని పాడుతుండేవారు. అదేంటో తెలుసా? పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవః కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమేం యుగే యుగే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే శ్లోకాన్ని పాడుతుండేవారు. దాని అర్థం ఏంటంటే, లార్డ్, ఐ యామ్ సిన్నర్, ఐ హావ్ దిస్ సిన్ఫుల్ నేచర్, I'm going to die in my sin. I need your salvation. నీ రక్షణ నాకు కావాలి, నీ రక్షణ నాకు అనుగ్రహించబడాలని మా పూర్వీకులు ప్రతి ఉదయాన్నే లేచి వారు ప్రార్థన చేస్తుండేవారు. గమనించండి, చాలా మంది ప్రార్థన ఇదే. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే శ్లోకాన్ని కూడా మనం పాడుతున్నాం. Oh divine power, I am in unreality, lead me from unreality into the reality. I am in the darkness, lead me from darkness into the marvelous light. I am in mortality, lead me from mortality into immortality. That is the prayer of many people. ఎప్పటికీ చాలా మంది ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు Jesus Christ came into this world as an answer to that prayer, and he made some profound statements in the history of mankind. I am the way and I am the truth and I am the life. నేనే మార్గము సత్యము జీవము వెలుగుని యేసు ప్రభు చెప్పడం ద్వారా ఆయన ప్రతి ఒక్కరికి కూడా పరిష్కారంగా ఆయన కనబడుతున్నారు. ఆలోచన చేయండి, మా పూర్వీకులు ఇవన్నీ చదువుతున్నారు. మా తాతయ్య గారిని పురాణ శాస్త్రి గారిని పిలిచేవారు. ఎందుకోసం అంటే ఆయన పురాణాలు చెబుతుండేవాడు. బ్రహ్మ పురాణం దగ్గర నుండి బ్రహ్మాండ పురాణం 18 పురాణాలు ఉన్నాయి. ఆ కథలన్నీ ప్రజలందరికీ చెబుతుండేవారు. ఆ టైంలో ఒక ఆయన వచ్చి అడిగాడు, శ్రీనివాసులు గారు, మీరు చాలా చాలా పూజలు చేస్తున్నారు, కర్మకాండలు చేస్తున్నారు, యజ్ఞాలు తపాలు వ్రతాలు జపాలు హోమాలు పూజలు పురస్కారాలు ఇవన్నీ మీరు చేయడంలో సిద్ధహస్తులు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నారా? దేవుడు ఉన్నాడు అని మీరు గుర్తించారా? ఆ దేవుని ప్రసన్నత మీకు లభించిందా అని మా తాతయ్య గారిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వారి భక్తుడో దానికోసమే కదా మేము వేసి ఉన్నాం, ఆ భగవత్ ప్రసన్నం కలగాలని కోరుతున్నామని మా తాతయ్య గారు రిప్లై ఇచ్చారు. వెంటనే ఆయన అడిగారు ఇంకో ప్రశ్న, ఏమిటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మీకే ఇప్పటిదాకా దేవుడు కనబడకపోతే, దేవుడు స్వరం వినబడకపోతే మాలాంటి పరిస్థితి ఏంటి అని అడిగారు. నీకు అర్థం కదా లాజిక్ ఉంది కదా ఈ ప్రశ్నలో? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మీకే యేసు దేవుడు ఉన్నాడని తెలియకపోతే మాలాంటి పరిస్థితి ఏంటి అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న ఆలోచించాడు ప్రారంభించాడు. శ్వేతాశ్వతం రోగులు చదువుతున్నాడు మా తాతయ్య. దానిలో ఏముందంటే, దేవుని లక్షణాలు, దైవిక లక్షణాలు. ఎవరు పడితే వాళ్ళు దేవుడు ఎవరు? దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అని శ్వేతాశ్వత రోపనిషత్తు చదువుతుంటే దానిలో ఒక శ్లోకం చదివాడు. నిష్కలం నిష్క్రియం శాంతం నివద్యం నిరంజనం అమృతస్య పరమసేతు దగ్ధేంతిని వానలం అనే శ్లోకాన్ని చదివాడు. దేవుడు అనగా పవిత్రుడై ఉండాలి. నిష్కలం అంటే కల్మషం ఆయనలో ఉండకూడదు. నిష్క్రియం అంటే కర్మకాండలు తన కోసం తను చేసుకోకూడదు. శాంతం అనగా గాడ్ షుడ్ బి లవ్, ఆయన ప్రేమ ఉండాలి. నివద్యం నిరంజనం అంటే ఆయనలో వ్యసనాలు ఉండడానికి వీళ్ళే. అమృతస్య పరమసేతువు, అమృతస్యం అంటే పరలోక రాజ్యం, హెవెన్. పరమసేతు అంటే సేతు అనగా వంతెన. ఆయన టీచింగ్స్ మార్గమై ఉండాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అండ్ ఫైనలీ దగ్ధేంతిని వానలం అని గుర్తించాడు. అంటే నిరంతరం ప్రకాశించేవాడై ఉండాలి. ఈ లైట్ ఇప్పుడు మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆపేస్తే ఆగిపోతుంది. కానీ దేవుడు అలాంటి కాదు. నువ్వు పుట్టిస్తే పుట్టడానికి, చంపేస్తే చచ్చిపోవడానికి దేవుడు ఆయనకు జీవమరణాలు లేవు అనే వాస్తవాన్ని గమనించాడు. ఆ నిరంతరం ప్రకాశించేవాడు అనే వాస్తవాన్ని చూశాడు. అవునా? ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఈ లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? ఇంకా రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఒక చోటకు వచ్చేసరికి ఒక మాటను చూశాడు. ఈస పుత్రించి మాం విడ్డి కుమారి గర్భ సంభవ ధర్మస్య మ్లేచ్ఛ ప్రవక్తారు అని గుర్తించాడు. అంటే దేవుడు ఈ లోకానికి వస్తే ఆయన కన్య గర్భాన జన్మించాలి. హీ షుడ్ బి బోర్న్ టు ఎ వర్జిన్. ఆయన కన్యకు పుడతాడు. ఎందుకోసం? హీ షుడ్ హ్యావ్ ది సిన్లెస్ క్యారెక్టర్ ఎంటైర్ లైఫ్. ఆయన జీవితం అంతా పాపం లేనివాడిగా బ్రతకాలంటే కన్య గర్భాన జన్మించాలి. కుమారి గర్భ సంభవ చూశాడు, కన్య గర్భాన్ని జన్మించాడు. ఆ తర్వాత మరొక
శ్లోకం కట్టబడింది. అంబస్య పారే భావన సమధ్యేనక సువృష్టో మహితో మహ్య సుక్రేణ జ్యోతిగంశాన్ని ప్రవిష్ట ప్రజాపతి కలిగే అంతః. దాని అర్థం ఏంటంటే సుక్రేణ జ్యోతిగంశి అంటే when Savior was born on this earth there should be a celestial miracle in the sky. ప్రపంచంలో ఒక వింత సంభవించాలి. ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఎవరు భూమి మీద పుట్టారో ఆయన రక్షకుడని మా పూర్వీకులు గుర్తించారు. అంత మాత్రమే కాదు, ప్రజాపతి అంటే ఆత్మానం వ్యజ్ఞానం యజ్ఞ ప్రాయకృత్వ. ప్రజాపతి అనేవాడు లోకానికి వచ్చినప్పుడు సర్వలోక మానవ రక్షణార్థమై కలువరిశిల్లో చనిపోతాడు, ప్రాణమర్పిస్తాడు అనే వాస్తవం గుర్తించాడు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వశికం దగ్ధం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోయి మానవ రక్షణ పొందాలి, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే రక్షకుడు రక్తమాంసం ధరించిన లోకానికి రావాలి, ప్రజలందరి కోసం చనిపోవాలి. ఆయన కార్చిన అమూల్యమైన నిష్కలంకమైన రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారని ఎప్పుడైతే మా తాత ఇవన్నీ చదివాడో finally he came to the truth and he accepted truth and doing the ministry of God for the past so many years. అనేక సంవత్సరాల నుండి యేసు ప్రభు సేవ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు లోకానికి మనందరిని రక్షించడానికి వచ్చాడు. he came to save us, he came to heal us, he came to comfort us and give us a new hope and new life. ఒక నూతన జీవితాన్ని యేసు ప్రభు లోకానికి వచ్చింది. రాత్రి నువ్వెవరైనా పర్వాలేదు, no matter your religion and community, if you come to God, if you come to the Savior, you will be saved and you will be protected from everlasting destruction. భయంకరమైన శిక్ష నుండి తప్పించబడి నా సత్యాన్ని అంగీకరించి ప్రభు కృపలో వర్ధిల్లుతావు. That's the message of Christmas. Let me tell you, my friend, the message of Christmas is joy, the message of Christmas is love, and the message of Christmas is salvation. If you accept Jesus Christ as your personal Savior, God will fill your heart with absolute joy and unfailing love and eternal salvation, so that you will be saved and you will be a great person in the history of mankind, and you will attract many people towards the kingdom of God. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. May God bless you and may God bless South Africa and may God bless our India. Amen. చక్కని వర్తమానాన్ని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ మనందరికీ అందించినటువంటి ప్రియులు సోదరులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి సౌత్ ఆఫ్రికా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఆయన పరిచర్యను బహుగా దీవించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆయన యొక్క వర్తమానం వినాలనుకునేటువంటి వారు రేపు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇదే క్యాంపస్లో 2 సెషన్స్ జరిగించబడుతున్నవి. ఆసక్తి కలిగినటువంటి వారు దయచేసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించబోయేటువంటి ముందు ఈ మంచి ఆరాధన ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి అనేకులను జ్ఞాపకం చేసుకోవాలని, వారి కృతజ్ఞతలు తెలపడానికి, వారిని అభినందించడానికి మన మధ్య సహోదరులు జోసెఫ్ బాకం గారు ఉన్నారు. అదే రీతిలో చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా ఉంది. సో దయతో మీరందరూ కూడా కొంచెం సేపు కూర్చుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. బ్రదర్ జోసెఫ్ బాకం గారు ముందుకు వచ్చినట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తారు. Good evening, ladies and gentlemen. ఈ చక్కటి వాక్య భాగాన్ని విన్న తర్వాత నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది కాబట్టి నేను తక్కువగా మాట్లాడి చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు ఓపిక పట్టినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. చాలా చివరి దశలో ఉన్నాము. ఈ సాయంకాల సమయం మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పకముందు సౌత్ ఆఫ్రికా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫు నుంచి కొంతమంది వ్యక్తులను మేము సన్మానించాలని ఆశపడుతున్నాము. దీనికి కారణం ఈ యొక్క క్రిస్మస్ క్యారల్స్ 5 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాం. 5 సంవత్సరాల నుంచి దేవుడు మాకెంతో నమ్మకంగా ఉండి దేవుడు మా పట్ల చూపెడుతున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి ఆ ప్రేమను
మిగతా వారితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాము. కాబట్టి ఈ సాయంకాల సమయం మరి ప్రత్యేకించి భారతదేశ సాంప్రదాయ ప్రకారం వారిని శాలువతో కప్పి సన్మానించాలని మేము ఆశపడుతున్నాం. మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జాన్ వెస్లీ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. నాతో పాటు సహోదరుడు ప్రసన్న గారు ముందుకు వచ్చినట్లయితే వారి శాలువతో మరి సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాను. Now I would like to request Pastor Peter, please come on to the stage. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కిషోర్ పెరుమల అండ్ రాజేష్ వారి ఇరువురు ముందుకొచ్చి మరి పాస్టర్ పీటర్ గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి. పాస్టర్ పీటర్ మీరు ఎంతసేపు ఇక్కడ వచ్చి ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తారు కదా, మరి మీకేమనిపించింది? ఈ కార్యక్రమం అంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా తగ్గింది. Yes, I want to just say that every year this celebration just gets better and better, and I think we must give a wonderful round of applause to the wonderful singers. They did a wonderful job. So I want to say to the brothers and sisters I see that are in our church, please, we would like you to audition for the choir. It was wonderful, and what a wonderful word, Brother Wesley. A real challenge to us today, and you spoke the word of God, and we thank God for sending Jesus. And as you have said, He is the truth. So we bless you. Thank you for a wonderful evening. The Lord bless you all. Thank you. Now I would like to request Pastor Mason, please come onto the stage. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు అశోక్, సురజిత్ అండ్ కిరణ్ పసులూరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. Now I would like to request Pastor Sam, please come onto the stage. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు తిరు గారు అండ్ సహోదరుడు కృష్ణ ముందుకు వచ్చి వారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం.
Finally, I would like to request Brother Timothy, please come on to the stage. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కట్టెపోగు వీరయ్య అండ్ రంజిత్ ముందుకొచ్చి సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సమయంలో మరి కొద్ది నిమిషాలు ఈ యొక్క అవకాశాన్ని నేను తీసుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమం జరగడానికి దేవుడు నిజంగా ఆయన ఎంత గొప్ప కృప చూపించాడు. ఈ కొన్ని విషయాలు మీతో చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 2 Chronicles chapter 26 verse 5. It says, as long as he sought the Lord, God gave him success. The success comes from God, and we also need to do hard work. ఇంత గొప్ప కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత చక్కగా జరిగిందంటే గతించినటువంటి కొన్ని నెలల నుంచి సంఘ సభ్యులంతా ఎంతో కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వారు ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా మరి వారందరినీ అభినందించాలని ఎంతో సంతోషపడుతున్నాము. మొట్టమొదటిగా మరి ఎంతో దూరం నుంచి ఈ సాయంకాలం ప్రత్యేకించి వాక్యం చెప్పడానికి మన మధ్యకు వచ్చినటువంటి సహోదరుడు జాన్ వెస్లీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన. అదేవిధంగా పాస్టర్ మేసన్ గారికి, పాస్టర్ పీటర్ గారికి, పాస్టర్ శామ్ గారికి we want to say thank you for your love and your prayers and your encouragement. We really honor you there. Thank you so much. ఈ సాయంకాల సమయం మరి ఇంత గొప్ప కార్యక్రమం మీరు చూడడానికి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ సౌత్ ఆఫ్రికా తెలుగు సభ్యులందరూ ఒక్కసారి నిలబడినట్లయితే మీరు ఎక్కడున్నా సరే దయచేసి అందరూ సౌత్ ఆఫ్రికా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ మెంబర్స్ అందరూ దయచేసి నిలబడండి. త్వరగా గట్టిగా చప్పట్లు కొట్టి మన గెస్ట్లకు కృతజ్ఞతలు తెలుపుతాం. మన సాయంకాల సమయం మనతో ఉన్నందుకు నిజంగా ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి సహోదరుడు కట్టెపోగు వీరయ్య గారికి కూడా మరి ఫెలోషిప్ తరఫు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటాం. చివరిలో అందరికీ కలిసి ఒకేసారి చప్పట్లు కొట్టాం సో దట్ వీ కెన్ సేవ్ ద టైం. అండ్ ఆరాధన నడిపించినటువంటి సహోదరులు వీరయ్య అండ్ బ్రదర్ తిమోతి అండ్ హిస్ ఎంటైర్ టీమ్ వారందరిని బట్టి మరి ప్రత్యేకంగా ఫెలోషిప్ తరఫు నుంచి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంత చక్కగా నిలబడి వారు ఇక్కడ పాటలు పాడారంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంది. ప్రతి వారం వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఓపికతో ప్రాక్టీస్ చేసి మరి ఇంత చక్కగా వారు పాడడానికి దేవుడు నిజంగా వారి గొప్ప కృపనిచ్చారు. మరి ఫెలోషిప్ తరఫు నుంచి వారికి కూడా మేము ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకున్నాం. మరి మా యొక్క సహోదరులు మరి సౌండ్ సిస్టమ్ అండ్ ఫోటోగ్రఫీ చేసినటువంటి రాఖీ గారికి కూడా ప్రత్యేకంగా ఫెలోషిప్ తరఫు నుంచి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అంతేకాదు మరి డెకరేషన్ టీమ్ ఈ యొక్క చర్చ్ ఇంత అందంగా కనిపించడానికి కారణం వాళ్ళు ఎంతో కృషి చేశారు. గత రాత్రి నుంచి ఇక్కడ ఉండి ఎంతో శ్రమ పడ్డారు. సహోదరుడు రాజేష్ అండ్ టీమ్ కు ప్రత్యేకంగా ఫెలోషిప్ నుంచి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా వెల్కమ్ టీమ్ విజయ్ ప్రసాద్ గారికి అదేవిధంగా ప్రసన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటాం. మరి చిల్డ్రన్స్ కి చక్కటి పాట నేర్పించే విషయంలో సహోదరి సమంత అండ్ శృతి విమల వారు చేసినటువంటి మంచి కృషిని బట్టి వారికి కూడా ఫెలోషిప్ తరఫు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ విషయంలో మరి ఎంతో శ్రద్ధ తీసుకొని మీ అందరికీ తెలిసే విధంగా మరి చేసినటువంటి సహోదరుడు అశోక్ సుర్జిత్ గారికి ఫెలోషిప్ తరఫు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అన్నిటికంటే ముందు కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి మా టీం క్యాటరింగ్ టీం కృష్ణ అండ్ నరేంద్ర వారు ఎంతో శ్రమపడి మన కొరకు ప్రత్యేకంగా మరి సాయంకాల సమయం భోజనం సిద్ధపరిచారు. వారందరికీ కూడా మరి క్యాటరింగ్ ఎంటైర్ టీం కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఈ క్రమంలో నేను ఎవరినైనా మర్చిపోతే దయచేసి నన్ను క్షమించండి. చాలా మంది ఎంతో కష్టపడి శ్రమించి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మీరు ఎంతో కష్టపడ్డారు. మీ అందరికీ సౌత్ ఆఫ్రికా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. విచ్చేసినటువంటి అతిథులకు మరి ఫెలోషిప్ మెంబర్స్ కి అందరికీ సాయంకాల సమయం మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు సిద్ధపరిచాము. మీరు దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. మీరు వెళ్లే ముందు మీకోసం కొన్ని బహుమతులు కూడా మేము సిద్ధపరిచాము. మరి ఫ్యామిలీ అయితే ఒక గిఫ్ట్ బ్యాగ్ తీసుకోండి, ఇండివిజువల్ వస్తే ఇండివిజువల్ గా గిఫ్ట్ బ్యాగ్ తీసుకోమని మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ సౌత్ ఆఫ్రికా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్. Thank you very much, Brother Joseph. We are almost there. ఇంకా నేను దీన్ని పొడిగించాలని ఆశపడట్లేదు. We always love to have Pastor Peter with us. We love you. Thank you very much for coming and thanks for spending your valuable time. I would like to request Pastor Peter to come forward and close this program with a prayer. Benediction. Thank you. Shall we stand and just close in prayer? Father in heaven, we bless your name. We declare that there's no God like you, Lord. Father, we speak peace upon our families, upon all of our hearts, and we bless your name. Father, we also just want to ask you to come and touch our hearts in a special way. Lord, I pray for those that are here today that, Lord, you have come to touch each person. And Lord, where you have spoken into every heart, we pray that, God, you would begin a work that will be so powerful. So I bless you all in the name of Jesus. The peace of the Lord Jesus Christ be upon you. The goodness of the Lord and His mercy follow you all the days of your life. In Jesus' name, amen. Thank you very much, Pastor Peter. ఈ కార్యక్రమం ఈ ఆరాధన ఇతరులతో ముగించబడింది. దయచేసి మీకోసం చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. మీరు బయటకు వెళ్ళి బయట తెక్కించే ఉంది. సో దయతో మీరందరూ అక్కడికి ఉపస్థితి కావాలని పూర్వకంగా కోరుతూ ఉన్నాం. Thank you very much. Happy Christmas. Thank you.